నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం. ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు. కుత్బుల్లాపూర్లో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపిన ప్రతినిధులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసిన శాసనసభ్యులు మాగంటి. దసరా శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1-2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం పవర్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత 4 యూనిట్లలో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్లాంట్ మరమ్మతులు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. గత వారం రోజులుగా ట్రయల్ రన్ చేసి ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యుత్ అగాధంతో ఈ ఏడాది ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్లో మంటలు చెలరేగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి కొందరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషయం విదితమే. మీడియా మిత్రులందరూ నమస్కారం. దురదృష్టవశాత్తు ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు పవర్ జనరేటింగ్ స్టేషన్ ఈ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున ప్రమాదం సంభవించి ఉత్పత్తి ఆగిపోయిందో, దాంట్లో ఈరోజు యూనిట్ 1, 2 యూనిట్లను తిరిగి విజయవంతంగా ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ ఇతర సంస్థల నుంచి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరి సహకారం లేకుండా కేవలం మన జెన్కోకు సంబంధించిన ఇంజనీర్లు, నిపుణులు, సిబ్బంది స్వయంగా వారే 2 నెలలు కష్టపడి యూనిట్లను రెండింటిని కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి నేను ఈ సందర్భంగా జెన్కో సిబ్బంది దాంట్లో భాగస్వాములైన అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ 2 నెలలుగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాస్తవానికి మేము 15-20 రోజుల్లోనే వాటిని పునరుద్ధరణ చేస్తామనే ఒక అంచనాతోని పని ప్రారంభించినాం. కానీ దురదృష్టవశాత్తు మా హైడల్ డైరెక్టర్ గారికి, హైదరాబాద్ నుంచి దాని కొరకు ప్రత్యేకంగా వచ్చిన సిఈ గారికి, దీని కొరకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీకి నాయకత్వం వహించడానికి వేసిన ఎస్సీ గారికి అందరికి కూడా కరోనా రావడం, ఈ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన చాలామంది ఇంజనీర్లకు, సిబ్బంది కూడా కరోనా రావడంతో కొంత ఆలస్యం జరిగింది. అయినప్పటికీ కూడా 2 నెలల కాలంలోనే కేవలం సంస్థకు సంబంధించిన అధికారులు, నిపుణులు, ఇంజనీర్లు, సిబ్బంది వారే ఈ 2 యూనిట్లు కూడా పూర్తి చేసినారు. దానికి సంబంధించి పెద్దగా ఖర్చు కూడా లేకుండా సాధ్యమైనంత తక్కువ ఖర్చులోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. చిన్న కేబుల్స్ అవి పోవడం, ఆయిల్ చేంజ్ చేయడం, వాటితోనే వాటిని పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా యూనిట్లకు సంబంధించి కూడా 3, 5, 6 యూనిట్లకు కూడా 3-4 నెలల లోపలనే పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంతో పని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వాటిని కూడా పూర్తి చేస్తాం. 4వ యూనిట్ కొంచెం ఎక్కువగా దెబ్బతినింది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అది వచ్చే మే నెలలోపే పూర్తి చేయాలని చెప్పి దాన్ని కూడా 21 మే నెల లోపల పూర్తి చేయడానికి మేము ప్రణాళిక పెట్టుకొని పనులు ప్రారంభించి చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా దురదృష్టవశాత్తు మరి ఆ రోజు యూనిట్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన మా సిబ్బంది నిజంగా కూడా చాలా అభినందనీయులు. వాళ్ళు
అదే స్ఫూర్తితోని మళ్ళీ మా జనప సిబ్బంది 2 నెలలు కూడా రాత్రి పగలు కష్టపడి ఆ యూనిట్లను పునరుద్ధరించడానికి ప్రయత్నం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిడిమెట్ల 132వ డివిజన్ పరిధిలోని అంగడిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఎమ్మెల్యే కేపీ వివేకానందని ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు రణధీర్ రావు, సంతోష్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపేవారికి బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ చక్కటి అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సంజీవరెడ్డి, బ్రాంచ్ హెడ్ ఉదయ్ మరియు నాయకులు పాల్గొన్నారు. So happy branch head directors Nursing and Ranadhir both are I'm so happy on the board, and we are especially thankful to the chief guest Vivekananda Garu and Malla Reddy Garu, and we are so happy. Blue Ribbon, it's like 14 years journey, and education consultancy lo US, Australia, Canada, UK, Europe అన్ని దేశాల్లో కన్సల్టెన్సీ సర్వీసెస్ మేము చేస్తున్నాము. అండ్ ఈరోజు చాలా సంతోషం ఉంది. యాక్చువల్లీ 17వ బ్రాంచ్కి US, UK, కెనడాలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో కుంపల్లికి వచ్చాము, అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్. Ranadhir, you can please have some words. Yeah, good afternoon everyone and welcome to Kompally, Blue Ribbon Kompally. I'm very much delighted to announce the 17th branch of Blue Ribbon Overseas at Kompally, and we are offering IELTS and PT and SAT coaching for a very minimum cost, and we are not charging even a single penny for your visa processing for any country. You are always welcome on board to Blue Ribbon Overseas Kompally. Thankful to Sri C.H. Malla Reddy Garu and K.P. Vivekananda Garu and Sri Mari Rajshekar Reddy Garu for making this event a grand success, and I also thank all the media people. Thank you very much. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప, జెడ్పీటీసీ నాగరాణి, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, సలీం, పిఎస్సిఎస్ అధ్యక్షులు బర్ల జగదీష్, వీరారెడ్డి, వెంకటయ్య, ఎంపీటీసీ, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మద్దూరు గ్రామానికి చెందిన ఎన్ నారాయణ సన్ ఆఫ్ మొగులప్ప ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, టీఆర్ఎస్ పార్టీ గ్రామాల ముఖ్య నాయకులకు అందరికీ, మండల నాయకులకు, పత్రికా సోదరులందరూ కూడా మొదటగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని మండలాల్లో నేనే మిమ్మల్ని ప్రయాణ దసరా పండుగ సందర్భంగా మీరు కొంతమంది అక్కడ రావడం, మనం ఇక్కడ రావడం అంతా మీకు అంత ఇబ్బంది కాకుండా, మీకు ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి నేనే ఒక మండల వైజు ఒక టైం ఇచ్చి మీకు అందరూ కూడా తిరిగి కలుద్దాం అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అదేవిధంగా కొన్ని 56-46 సీఎం చెక్కులు ఇస్తే అవి కూడా ఈరోజు ఇస్తే బాగుంటుంది. మండల వైజ్ పోతున్నాం కాబట్టి మీకు కూడా ఇక్కడనే తీసుకుంటే బాగుంటుందని అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఈ 2 కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దీనికి పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, సీనియర్ నాయకులు సలీంబాయ్ గారు, స్థానిక ఎంపీ వెంకటన్న గారు, గోపాల్ గారు, సింగళ చైర్మన్ జగదీష్ గారు, స్థానిక సర్పంచ్ అరుణ గారు, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి గారు, ఎక్స్ఎంపీటీసీ వీరారెడ్డి గారు, శివకుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ హన్మిరెడ్డి గారు, శేఖర్ గారు, వెంకటరమణ గారు, ఇక్కడ ఉన్న సుబ్బారెడ్డి రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, అన్ని గ్రామాల నుంచి. కానీ చాలామంది వర్షాలు ఎక్కువ పడి పంటలు పోయినాయి, ఎక్కువ వర్షాలు వచ్చినాయి ఈసారి. కాబట్టి ఈ రబీ పంటలైనా కరెక్ట్గా, ఎందుకంటే కందులు తప్ప పత్తి అన్ని పెసలు అన్ని పోయినాయి, కందులు కొంచెం పర్వాలేదు అనుకుంటా. కాబట్టి ఈ సంవత్సరం కనీసం ఈ రబీ పంటలైనా భగవానానికి పండాలని చెప్పి అమ్మవారి దానికి దయతో అందరం కూడా సుఖ మంచిగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదే కాకుండా ఈరోజు చాలామంది గ్రామాల సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు. మొన్న జిల్లా స్థాయి కూడా జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. నా సౌండ్ తక్కువ చేయి. ఓకే. రైట్ సార్. మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ నూతన భవనం మరియు మాన్యశ్రీ అశోక్ సింఘాల్ సరస్వతి శిశు మందిర్ నూతన భవనాలను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త కార్యదర్శి రాఘవులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ మనుషుల్లో మానవత్వం, సంస్కారం, విలువలు ఉండాలని తెలిపారు. మహిళలను గౌరవించాలని, మనది కాని ఇతరుల డబ్బు ఆశించరాదని, ప్రతి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలని సూచించారు. స్వార్థ చింతన వీడాలని, సంస్కారవంత జీవితాన్ని గడపాలని కోరారు. ఇతరుల కష్టాలు తమ కష్టాలుగా భావించాలని విహెచ్పి నాయకులు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ నాయకులు రాఘవులు, సత్యం, క్షేత్ర సామాజిక సమరసత ప్రముఖ్ కన్నా భాస్కర్, అలాగే ప్రాంత కోశాధికారి కృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం గంగామాత రథయాత్రలు జరిగి ఆ సందర్భంలో మా అన్ని అశోక్ సింఘాల్ గారు ఆనాటి అఖిల భారతీయ కార్యదర్శి వారితో పాటు ఈ ప్రదేశం యొక్క రథాలు నడుస్తూ ఉంచిన సమయంలో ప్రతి 20 కిలోమీటర్లలో ఒక భారతమాత మందిరం నిర్మాణం కావాలని, భారతమాత ముద్దుబిడ్డలుగా ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలందరికీ కూడా ఈ యొక్క ఆప్త సలహా కేంద్రంగా అన్ని రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళకు మార్గదర్శనం లభించాలని, ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా అందరూ కూడా ఉత్సాహంగా ఉత్తమ సంస్కారాలు పొంది భారతమాతని ఒక శక్తివంతమైనటువంటి తల్లిగా ప్రపంచంలో రూపుదిద్ది జగద్గురువుగా తయారు చేయాలని అటువంటి సంకల్పంతో
శ్రద్ధా కేంద్రమైనటువంటి భారత మాత గంగామాతను తీసుకొని భారతదేశం ప్రయత్నించింది. ఆ సందర్భంగా రామాయంపేటలో ఆ రోజున జరిగిన శంకుస్థాపన ఇవాళ ఒక మా కృష్ణారెడ్డి గారి ఒక గొప్ప తపస్సు, అలాగే ఈ నగరవాసుల యొక్క సంపూర్ణ సహకారం, వాటన్నిటికీ ఒక విజయవంతమైనటువంటి భవన నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో ఒక చక్కని అనే అశోక్జీ భవనం అటువంటి పేరుతో ఈ కార్యక్రమం వెలిగిపోతోంది. దీంట్లో విద్య, దీంతో పాటుగా వైద్యం, ఆప్త సలహా, దీంతో పాటుగా ఆరోగ్యం అవన్నీ కూడా పొందుపరిచి సమాజానికి ఒక చక్కని కేంద్ర బిందువుగా దీన్ని తయారవ్వాలని ఈ సంస్కారంతో కార్యకర్తలు తయారైపోయి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా తయారవ్వాలని అటువంటి ఆశతో ఈ కార్యక్రమం ఇవాళ యజ్ఞంతో ప్రారంభమైంది. ఈ యజ్ఞం విజయవంతమవుతుందని ఆశిస్తూ మేమందరం కూడా ముందెళ్ళిపోతున్నాం. అందరూ కూడా కార్యకర్తల యొక్క సహకారం ఈ కార్యక్రమంలో ఉండి మనం అనుకున్న ఈ లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయని ఆశిస్తూ ఉన్నాం. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ నగర్లో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉండగా ఆమెకు మత్తుమంది ఇచ్చి హత్యాయత్నం చేయడమే కాకుండా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 9 తులాల బంగారు నగలు, 2 చేతి గడియారాలు, 1,49,800 రూపాయలను దోపిడీ చేశారు. కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు అప్రమత్తమై విచారణ జరపగా ఇంట్లో పనిచేసే నేపాల్ దేశానికి చెందిన మాయా అనే పని మనిషి మరియు వాళ్ళ టీం మెంబర్స్ ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. రాచకొండ కమిషనర్ సూచనలతో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల సహాయంతో 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా 3 నిందితులు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయని కమిషనర్ మహేష్ భగవత్ తెలియజేశారు. నిందితుల నుంచి 7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తర్వాత 19 తోలా బంగారం, ఇంకా రిచ్ వాచ్, ఇంకా కొన్ని సామాన్ తీసుకొని ఆ ఇంట్లో పని చేస్తున్న హోమ్ సర్వెంట్ వాళ్ళు నేపాల్ రాష్ట్ర సంబంధి అర్జున్ అండ్ మాయ వాళ్ళు పరారైనారు అని ఇంటి ఓనర్ చిత్తా పురుషు ప్రదీప్ కుమార్ హెచ్ఎంటీ నగర్ నాచారం పిఎస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని వింగ్స్, దాంట్లో మా సిసిఎస్ వింగ్, తర్వాత సిసిఎస్ లో మల్కాజ్గిరి, ఎల్పీ నగర్, ఈ 2 సిసిఎస్ పోలీస్ స్టేషన్, ఇద్దరు మన డిస్ట్రిక్ట్ క్రైమ్ ఆధ్వర్యంలో 2 అడిషనల్ డిస్ట్రిక్ట్ అంటే మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఎస్ఓటి సంబంధి ఇక్కడ ఎస్ఓటి మల్కాజ్గిరి నవీన్ ఇన్స్పెక్టర్, తర్వాత ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి అయిన టీం వాళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. దానితో పాటు మిగతా లా అండ్ ఆర్డర్ అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఈ మల్కాజ్గిరి జోన్ సంబంధి అండర్ సూపర్విజన్ ఆఫ్ డీసీపీ మల్కాజ్గిరి అండ్ ఏసీపీ మల్కాజ్గిరి, దే ఆల్సో జాయిన్ ది ఇన్వెస్టిగేషన్. గత అనుభవాలు దృష్టిలో పెట్టి దాదాపు 25 టీమ్స్ మనం తయారు చేసి ఇమీడియట్లీ రాత్రి మన స్ట్రాటజీ జాకౌట్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీ పరంగా ఈ అక్యూజ్ జనరలీ అంతమంది నేరడ్ ఆఫెన్స్ అయినప్పుడు కూడా ఇక్కడ మహారాష్ట్రలో పుణేలో వాళ్ళకి ఆర్మీ ఉంటుంది. ఆఫెన్స్ చేసిన తర్వాత పుణే ఒక టీం, అక్కడ ముంబై, తర్వాత లక్నో, తర్వాత నేపాల్ బోర్డర్, ఇవన్నీ ఏరియా మనం ముందుగా ప్లాన్ చేశారు. మన అక్కడ ఉన్న కొన్ని క్లూస్ ని బట్టి తర్వాత ఎవరు ఈ ఇద్దరిని అక్కడ ఇంట్లో మేడ్ సర్వెంట్స్ గా తెచ్చారు, వాళ్ళని కూడా సంప్రదించి ఇంకా అడిషనల్ టీమ్స్ మనము మధ్యప్రదేశ్
స్టేట్కి కూడా పంపడం జరిగింది. ఈ టీం చేసిన ప్రయత్నం వల్ల మనకు ఇప్పుడు ఈ అఫెన్స్ చేసిన మెయిన్ అఫెండర్ అర్జున్ అని తెలిసింది. సో అర్జున్తో పాటు ఆ ఇంట్లో 15 days ఎవరు మేడ్ సర్వెంట్ గా పనిచేశారు అమ్మాయి మాయ, ఆ మాయ మనకు దొరికారు. ఈ మాయ ఎలియాస్ మంజు, వైఫ్ ఆఫ్ బాబా సింగ్, ఈ లంగడి చాట్పూర్ విలేజ్ అని జైసాపాని కైలాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ నేపాల్. ఈ అమ్మాయి ఈ ప్రధాన నిందితులు అర్జున్ బహదూర్ కసేరాతో పాటి 15 days కోసం వాళ్ళు ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఈ అర్జున్ కి మాయాకి వాళ్ళు భార్యాభర్త కాదు, మాత్రం వాళ్ళు భార్యాభర్తలు అని అట్లా చిత్రించి ఇక్కడ కపల్ లాగా వాళ్ళు ఉన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లి సిఎస్ఐ చర్చిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కాషాయ జెండా కట్టారు. దీనిపై మండల క్రిస్టియన్ అసోసియేషన్ పాస్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ చర్చిపై కాషాయపు జెండా కట్టడం దుర్మార్గమన్నారు. గతంలో కూడా ఇలా మండలంలోని మసీదుపై జెండా కట్టడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా దోషులను గుర్తించి వారిపై వెంటనే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోవాలని సిఐ కిషోర్ ఎస్ఎస్ శివకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెఫరెంట్ జాన్ శ్యామ్ అలాగే జీవన్ కుమార్, మండల పాస్టర్లు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి అన్యమతస్తుల ప్రచారములు చేసి మరి వారి చర్చి పైన ఒక జెండాను పాతడం జరిగింది. మరి అది మత ప్రచారం అని చెప్పి వారు ఇష్టానుసారంగా చేయడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మతోన్మాదులు ఈ విధంగా చెలరేగి క్రైస్తవుల మీద అనేకమైన దాడులు చేయటం, ఇష్టానుసారంగా చేయటం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దయచేసి ఈ విషయంలో మరి ఇప్పుడే ఎస్ఐ గారితో సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారు చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కనుక ఈ విషయంలో మరి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మునుముందు ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఈ విధంగానే ఇట్లాగని మీ ఇష్టానుసారంగా ఎట్లానే చేస్తాం, మేము జనాలు పోతాం, అది పోతాం, ఇది పోతాం అని మీరు ఇష్టానుసారంగా చేసుకుంటే మేము కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము కూడా ఎవరిని ఏమనుకుండా మేము మా ప్రార్థనలు మేము చేసుకుంటా ఉన్నాం. ఎవరు ఏ దేవాలయం మీద ఏ మసూల మీద దాడి చేయట్లేదు. ఆ ప్రార్థనలు మేము చేసుకుంటున్నప్పుడు మమ్మల్ని అనవసరంగా మీరు రెచ్చగొట్టడం, జెండాలు వాతడం, మరి ఇంకోటి చేయటం, దాడులు పాస్టుల మీద దాడులు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది మతోన్మాదులు చేసిన పని. కనుక దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా పునరావృతం కాకుండా మీరు జాగ్రత్తగా చేసుకోవాలని మీ అందరికి మేము సముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీరాములపల్లె అనే గ్రామంలో సిఎస్ఐ సంఘ దేవాలయం పైన మరి హిందూ మతోన్మాదులు జెండా ఎగరవేయడం జరిగింది. ఇది రాత్రి వేళ మరి ఈరోజు మేము జరిగినటువంటి సంఘటన మేము చూసాము. మరి ఇది చాలా విచారకరమైనది. మరి ఇదే కొడిమేల హెడ్ క్వార్టర్లో కూడా మసీదుకు జెండా కట్టి చాలా రోజుల వరకు ఈ యొక్క మత సంబంధమైనటువంటి ఘర్షణలకు కారణమైనారు. మరి ఈ పరిస్థితి మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా మరి భయకంపితం చేసేటటువంటి చర్యగా భావిస్తున్నాము. తిప్పాయపల్లె సంఘస్థుడైనటువంటి ఒక ఆయనే సాధారణ వ్యక్తి క్రైస్తవుడు. మరి కొందరు మతోన్మాదులు మతం మారాడు, గర్వాపసి అయ్యాడంటూ ప్రచారం చేస్తూ ఈ మండలంలో ఇక్కడ నుండి ఆ పక్కలో లోకల్ చర్చిలో అదేంటి తిప్పాయపల్లిలో వ్యక్తి ఇది జరిగిన తర్వాతనే పక్క గ్రామం అయినటువంటి శ్రీరాములపల్లిలో ఇలాంటి చర్యకు పూనుకోవడం అనేది ఈ మండలంలో మరి మత కల్లోలాలకు దారితీసే పరిస్థితులకు మరి ఏర్పాట్లు జరుగుతున్నవి, ప్రయత్నాలు జరుగుతున్నవని మేము భావిస్తూ ఈ విషయాన్ని మరి కొడిమేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి క్రైస్తవ మతము మరి చాలా శాంతియుతంగా ఈ ప్రాంతంలో సుమారు 150 సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల మధ్య వారు శాంతియుతంగా జీవించడానికి వారికి మరి ప్రోత్సాహం ఇస్తూ నడిపిస్తున్నటువంటి సంఘటనను బట్టి అందరూ మరి ఆలోచన కలిగి ఉండాలి. హిందూ మతోన్మాదులు ఈ కొండగట్టు పక్కలున్నప్పటికీ క్రైస్తవ్యం కానీ ఇతర మతస్థులు కానీ వారికి ఎలాంటి
మరి కష్టాలు కలగజేయకుండా శాంతియుతంగా మా మతాన్ని ఇక కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎన్జిఓ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా జరిగిన సమావేశంలో మగిడి సంతోష్ కుమార్ను వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేశారు. అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. बधाई देता हूँ सबके लिए ऑल इंडिया एंटी करप्शन स्क्वाड की तरफ से बधाई देता हूँ. मैं बोलने का क्या है, पिछले 5 साल से जो है सो मैं एंटी करप्शन स्क्वाड में वर्क कर रहा हूँ, मैं एनजीओ में. तो तकरीबन चीज़ें जो है हम लोग कामों को जो अंजाम दिए, बहुत कुछ किए, लॉकडाउन में भी किए और उससे पहले जो कुछ म्यूनसिपल मंडलों में उधर भी थोड़ा बहुत काम करे. एंटी करप्शन स्क्वाड जो है सो गरीबों की मदद के लिए, सोशल वर्क के लिए है. तो इसको देख के जो है बहुत जने ज्वाइन भी हुए और आज दसरे के मौके पर जो है सो हमारे संतोष सर को भी जो है सो प्रमोशन मिला है चीफ एग्जीक्यूटिव से. जो है सो आज जो है सो वाइस प्रेसिडेंट, सिटी वाइस प्रेसिडेंट भी दे दिया उनको. और हमारे राजू गौड़ साहब भी जो है सो एग्जीक्यूटिव ऑफिसर हैं और हमारे कृष्णा साहब भी जो है सो उन्होंने मेंबर ज्वाइन किए. यानी एंटी करप्शन के कुछ काम देख के जो है सो उनके कुछ एक्टिविटीज देख के जो है सो इन लोगों को समझ में आया, पसंद आया. पिछले दिनों में जो है सो आके मुलाकात करे, उसके बाद में जो है उसको बताने के बाद में जो है सो उन लोगों को भी समझ में आया बहुत अच्छी चीज़ है. यानी हम भी कुछ फॉर्म की मदद करना चाह रहे, कुछ सोशल वर्क करके जो है सो कुछ ये करेंगे बोल के जो है सो एनजीओ जो है सो ज्वाइन कर लिए वो लोग भी. उन लोगों को भी मैं बहुत बहुत बधाई देता हूँ मैं. और हमारे एनजीओ में आने के लिए जो है उनको खुशामदीद कहता हूँ मैं. आज उन लोगों को भी जो है कार्ड्स आ गए. చాలా శుభాకాంక్షలు. వాళ్ళు నా మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, నా వర్క్ చూసి నా పోస్ట్ ఇచ్చినందుకు, అదేవిధంగా అంతకు మించిగా వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సోషల్ వర్క్ చేయడం. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో నాకు జాయిన్ చేయించినటువంటి మొట్టమొదటిగా ఈ దీంట్లో జాయిన్ చేసినటువంటి అయ్యూబాయికి శుభాకాంక్షలు. ఈరోజు పోయి మా వెంటనే ఉండి ఎప్పుడప్పుడు సలహాలు ఇస్తూ మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ విధంగా ఏసీఎస్ని ఒక తెలంగాణలో మంచి విధంగా అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడి సలహాలు ఇస్తున్నారు కూడా ఆయన కూడా నా శుభాకాంక్షలు. అందరికీ ఇందులో చాలా అందరూ కూడా చాలా మంచిగా వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. దీని మోటో ఏంటంటే సోషల్ వర్క్. మెయిన్గా మా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా నీడ్ ఉందని మాకు తెలిస్తే స్వతహాగా మేము. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం. ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు. కుత్బుల్లాపూర్లో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపిన ప్రతినిధులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కన్యాల లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసిన శాసనసభ్యులు మాగంటి. దసరా శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.